ప్రీ ప్లాన్డ్ అటాక్ ఆన్ హిందూస్ అండ్ హిందూస్ బిలీఫ్స్. కావాలని నాన్ వెజ్ ప్రీ ప్లాన్ ఎలా కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడో ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం 3 to 5 minutes ఉంటుంది. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలానే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఈ కాంట్రవర్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యాక్టర్ శివాజీ గారు తన సినిమా దండోరా సినిమా ఈవెంట్ లో కొంచెం అమ్మాయిల డ్రెస్ గురించి అయితే మాట్లాడారు. ఏమనంటే అమ్మాయిలు కొంచెం పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు అనే విధంగా అయితే మాట్లాడారు. కాకపోతే మాట్లాడడంలో కొన్ని మాటలను అయితే వదిలాడు. ఈ ఈవెంట్ లో శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే వైరల్ అయ్యాయి. సినిమా ఫీల్డ్ కి చెందిన అనసూయ తన్మయ్ అయితే మాట్లాడారు. నెక్స్ట్ డేనే శివాజీ అయితే అపాలజీ చెప్పాడు. నేను మాట్లాడిన మాటలు అయితే తప్పు అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ ఏవైతే వర్డ్స్ వాడానో వాటి కోసం అయితే నేను సారీ చెప్తున్నానని చెప్పాడు. బట్టల విషయంలో అనసూయ అలానే తన్మయ్ అయితే వీడియోలు రిలీజ్ చేయడంతో టోటల్ గా వైరల్ అయిపోయింది. శివాజీ గారు మాట్లాడిన మాటలకైతే సినిమా ఫీల్డ్ వాళ్ళైతే ఎక్కువ స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టోటల్ గా శివాజీ గారికి సపోర్ట్ చేశారు. శివాజీ గారు ఆ కొన్ని వర్డ్స్ వాడడంతో అపాలజీ చెప్పారు. అలా శివాజీ గారు మాట్లాడిన మాటలకైతే పబ్లిక్ అయితే సపోర్ట్ చేశారు. అలానే శివాజీ గారు ఆ కొన్ని మాట్లాడకుండా ఉండాల్సిందని కూడా చెప్పారు. శివాజీ గారు అపాలజీ చెప్పారు. అలానే పబ్లిక్ అయితే శివాజీ గారు సపోర్ట్ చేశారు. ఇక్కడతో శివాజీ గారు మాట్లాడింది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శివాజీ గారి మ్యాటర్ పక్కన పెడితే నాన్ వెజ్ మ్యాటర్ అయితే మాట్లాడుకుందాం. శివాజీ గారి మ్యాటర్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అయితే అన్వాంటెడ్ గా మళ్ళీ ఈ ఇష్యూలోకి అయితే ఇన్వాల్వ్ అయ్యాడు. నాన్ వెజ్ ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడారంటే గరికపాటి గారిని తిడుతూ శివాజీ గారిని తిడుతూ పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు. హిందూ ధర్మాన్ని హిందూ కల్చర్ అయితే కించపరిచేలాగా మాట్లాడాడు. ఇండియాలో ఉన్న హిందూ ధర్మంలోనే ఎక్కువ రేపులు అవుతున్నాయి, క్రిస్టియన్ మతంలో అయితే రేపులు అయితే లేవని కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు నాన్ వెజ్. ఇన్స్టాలో హిందూ ధర్మం పైన మాట్లాడి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాన్ వెజ్ ని వేసుకుంటున్నారు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి. అలానే నాన్ వెజ్ సీతమ్మ మీద రేప్ అయిందని అలానే ద్రౌపది మీద కూడా రేప్ అయిందని చెప్పాడు. వాడికి ఎవడు చెప్పాడో గానీ సీతమ్మ మీద రేప్ జరిగిందని. నెక్స్ట్ సీతామాతని రావణాసుడు అపహరించినందుకు రామాయణం జరిగింది. ద్రౌపదిని చీర లాగినందుకు మహాభారతం జరిగింది. జస్ట్ చీర లాగినందుకే. ఇక రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు. కానీ మహాభారతం తెలుసు అని చెప్పి యూట్యూబ్ లో పెద్ద సిరీస్ రిలీజ్ చేసింది. దేనికోసం అంటే జస్ట్ వ్యూస్ కోసం, డబ్బుల కోసం. ఇంకేమన్నాడంటే హిందూ టెంపుల్స్ అయితే కూల్ చేయాలంట. గరికపాటి గారికి స్వారీ చెప్పంటే నేను 2020లో తిట్టాను, 21లో తిట్టాను, 25లో తిడుతున్నాను, 2026లో కూడా తిడతాను అంటున్నాడు. వీడు ఇలా హిందువులని, హిందూ ధర్మం గురించి చెప్పే వాళ్ళని ఇలా వ్యతిరేకిస్తున్నందుకే, ఇలా హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని, హిందూ ధర్మం గురించి చెప్పే వాళ్ళని తిడుతున్నందుకు ప్రతి ఒక్కరికి బ్లడ్ బాయిల్ అయ్యి ఆనిష్ అకౌంట్ అయితే ఇన్స్టాలో అన్ఫాలో చేసి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొడుతున్నారు. మీరు కూడా అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టండి. యూట్యూబ్ లో కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని రిపోర్ట్ కొట్టండి. ఇంకేమంటాడు, హిందూ ధర్మంలో అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదు, అలానే రెస్పెక్ట్ లేదు అంటున్నాడు. ఫస్ట్ వీడికుందా రెస్పెక్ట్ ఇవ్వాలనే తెలివి వీడికుందా? లాస్ట్ ఇయర్ బైఎస్ అనియాద్ వాళ్ళ అమ్మని ఎలా తిట్టాడు మీ అందరికి తెలుసు. ఇప్పుడు వీడు మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలని వీడు చెప్తున్నాడు. వీడు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. 1000 రూపాయలు అవసరం అని ఒక 14 years అమ్మాయి వీడి కాడికి వస్తే అవకాశాన్ని అదునుగా వాడుకొని అమ్మాయిని ఖరాబ్ చేసిండు వీడు. ఇప్పుడు వీడియో కూడా అమ్మాయిల రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ వీడియోని రిలీజ్ చేసింది మాత్రం అక్షయ్ బ్రో, అలానే వీడియోని షూట్ చేసింది మాత్రం సాయి కిరణ్ బ్రో. ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ విష్ణాగాడు కావాలని హిందువులని, హిందూ ధర్మాన్ని అయితే కావాలని టార్గెట్ చేశాడు. ఎందుకంటే వీడు ప్రతి ఇయర్ కి అయితే 3 to 4 months అయితే ఏదో ఒక ఇష్యూని అయితే రేజ్ చేసి దాన్ని అయితే కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాడు. దేనికోసం అంటే మనీ కోసం, వ్యూస్ కోసం. 2024-25లోనేమో BS5 మీద చేశాడు. 2023-2024 లో ఇంకో ట్రావెల్ మీద చేశాడు. ఇప్పుడు ఈ ఇష్యూని ఒక 20 వీడియోలుగా రిలీజ్ చేసి దాన్ని డబ్బుగా చేసుకోవడం నాన్ వెజ్ కాని పని. వ్యూస్ కోసం, డబ్బుల కోసం హిందూ ధర్మాన్ని కించపరచడం ఎంతో కరెక్ట్. మీరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టండి. అలానే యూట్యూబ్ లో కూడా అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.